రండి రండి, మీరు ఇంకా రాలేదేమిటని ఎదురు చూస్తున్నాను. కలెక్టర్ రూమ్లో లేరా? లేరమ్మా, క్యాంప్కి వెళ్ళారు. మా వారు. హలో హలో, సుచిత్రాదేవి ఎక్కడ? మీ వారు వస్తున్నారు. మీరు మావారు. హలో అనసూయ, నీకింత పలుకుబడిందని నాళ్ళు నాకు తెలియలేదు సుమా. మరేమనుకున్నారు? టౌన్ అంతా ఇక్కడే ఉంది, చూడండి. ఇంత పలుకుబడి ఉంది కదా అని పొరపాటున ఎప్పుడైనా ఎలక్షన్ లోకి దిగేవు? తిరిగిపోవడానికి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు ఓటేయరు. అనసూయమ్మ కట్టిన చీర ఎంత ఉంటుందంటావు? ఆదమపక్షం 5,000 ఉంటుంది. గద్వాల చీర కదా. నాకు ఉంది 10,000 ఖరీదు చేసి గద్వాల చీర. ఆయన నేను కట్టుకురానమ్మా, హెచ్చులు పోవడం నాకు అసలు ఇష్టం ఉండదు. కట్టుకున్నప్పుడు చీర కొనుక్కోవడం దేనికంట? నువ్వు చెప్పలేదని. ఏంటంటే ఒంటరిగా వచ్చారు, ఎంపిక రాలేదా? ఆయనకు ఒక పనే, తెల్లారులేస్తే ఊరంతా ఆయన చుట్టూ తిరుగుతుంటున్నాయా? అవునవును, తిరుగుతుంది. పదండి. అమ్మా, అతిథులంతా వచ్చేసారు, ఇంకా శుభకార్యం మొదలెడదామా? వచ్చేస్తున్నా. పెద్దలకి, స్నేహితులకి అందరికీ నా నమస్కారం. అనసూయమ్మ ఎంతో పేరు ప్రఖ్యాతులు కలదు కదా, ఎలాంటి అల్లుణ్ణి తెస్తుందోనని నగరంలో చాలా మంది కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. కొంతమంది కాని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవటం కూడా నాకు తెలుసు అనుకోండి. కానీ నేను నా స్టేటస్ తగిన సంబంధమే తెచ్చాను. మిస్టర్ అశోక్, వీరే నా కాబోయే అల్లుడు గారు. చదువు MBBS FRCS లండన్. ఆస్తి లెక్కబెట్టలేనన్ని కోట్లు. అంతస్తు సామాన్య మానవుడు ఎక్కలేనంత. నా సెలక్షన్ తనకి ఇష్టమేనని మా అమ్మాయి రుక్మిణి మీ అందరికీ తెలియజేసి నా గౌరవాన్ని, ఈ ఇంటి పరువునే నిలబెడుతుంది. బేబీ, అందరికీ నమస్కారం. మా అమ్మగారి పేరు ప్రఖ్యాతులు ఈ జిల్లాలో అందరికీ తెలిసే ఉంటాయి. సంఘ సేవ చేయాలని, 10 మందికి సహాయపడాలని ఆవిడ అహర్నిశలు కష్టపడుతూనే ఉంటుంది. ఆ తల్లికి తగ్గ కూతురు అనిపించుకోవాలని, ఆ తల్లి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలని నా ఉద్దేశం. అందుకే సమాజంలో ఆవిడ గౌరవాన్ని పెంచాలని నేను ఒక పేద వ్యక్తికి మనసిచ్చాను. మై డియర్ హరి, నా ప్రేమని, మా వంశ గౌరవాన్ని నిలబెట్టడానికి మా అమ్మ ఈయంతో నా పెళ్లి జరిపిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. ఆగు! నా కూతుర్ని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదని చెప్పాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ అమ్మాయిని నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. నోర్మీ, అదంత తేలికైన పని అనుకున్నావా? చూస్తావా? రుక్మిణి, పద. ఆగు! సిగ్గు లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను కట్టుకోబోయే మనిషి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి. ఆంటీ, ఇదేం బాగాలేదు. ఎంగేజ్మెంట్ అని పిలిచి నన్ను అవమానిస్తారా? ఇదే మా అమెరికాలో అయితే ఇలాంటి వాళ్ళని డబుల్ బ్యారల్ గన్తో షూట్ చేసి పారేస్తాం. కానీ ఇది ఇండియా. ఇప్పటి వరకు 5 స్టార్ హోటల్లో ఒక అమ్మాయితో కులాసాగా గడిపి మరొక 5 ఆడపిల్ల మెడలో తాళి కట్టబోతున్న నీకు ఇక్కడ ఏం శిక్ష విధిస్తారో తెలుసా? గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తారు. ఏ మిస్టర్, నాతో పెట్టుకోకు. నాకు కరాటే, కుంఫు, జూడో బాగా తెలుసు. నువ్వు అమెరికాలో బన్ను తిని పెరిగావు, నేను ఇక్కడ జున్ను తిని పెరిగాను. నాతో పెట్టుకున్నావంటే విమానంలో కూడా అమెరికా దాకా ప్రయాణం చేయలేవు. నోరు మూసుకో. రుక్మిణి, పద. నాన్న, వాడు రుక్మిణిని తీసుకెళ్లిపోతాడు. ఇంటికి తీసుకెళ్లి 3 ముళ్ళు వేసేస్తాడేమో. ఆ 3 ముళ్ళు వేసేయడం అంత సులభం కాదులేరా సుబ్బారాయుడు. ఈలోగా నేను 3000 చిక్కుముళ్ళు వేయగలను. సరే, ఇది మన మంచికే. నువ్వు ధైర్యంగా ఉండు, నేను కాసుకుంటాను. డ్రింక్ తాగు. రుక్మిణి, తల్లిని కాదని మొండివాడితో వెళ్ళిపోతావంటే? ఇష్టం లేని పెళ్లి చేసే తల్లి దగ్గర ఉండడం కంటే మొండివాడైన మొగుడుతో కాపురం చేయడమే ఆడదానికి మంచిదమ్మా. పదండి.
హరికృష్ణ రా బయటికి. మిస్టర్ లోకేశ్వరరావు, మీరు పోలీసుల సహకారం అడిగారు, మేము వచ్చాం. మేం పిలుస్తాం కదా, మీరు ఆగండి. సర్లేండి, ఏరా అయితే పళ్ళుడ కొట్టుకోవడానికి మీరే పిలవండి. మిస్టర్ హరికృష్ణ. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు? నువ్వు మా చెల్లెల కూతుర్ని బలవంతంగా తీసుకొచ్చినట్టు కేసు పెట్టాను. నిన్ను అత్తవారింటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను మాట్లాడుతున్నాను కదా. మీరు మాట్లాడినా నేను మాట్లాడినా విషయం సరే, మీరే మాట్లాడండి. మిస్టర్ హరికృష్ణ, మీరు అనసూయమ్మ గారి కూతురు వెంటనే పంపించకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు అరెస్ట్ చేస్తే నేను రుక్మిణి పోలీస్ స్టేషన్లోని కాపురం చేయవలసి ఉంటుంది. ఇదిగో చమత్కారంగా మాట్లాడకు. అబ్బా లోకేశ్వరరావు, నేను మాట్లాడుతున్నాను కదా. మీరే మాట్లాడండి. మిస్టర్ హరికృష్ణ, మీరు నాకు సెక్షన్ల గురించి విడమర్చి చెప్పనక్కర్లేదు. రుక్మిణి మేజర్ కనుక తనకిష్టపచ్చిన వాడిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అది నేను మీకు చెప్పవలసిన పని లేదు. కానీ ఆమె మీతో తన ఇష్ట ప్రకారమే వచ్చిందనడానికి మాకు సాక్ష్యం ఏమిటి? నేను ఆ విషయం ఇందులో స్పష్టంగా రాశాను, తీసుకోండి. ఇతను ఎవడని చెప్పి ఇష్టపడి వచ్చావే? నా మేనమావ కొడుకని. ఏ మేనమావ? నా భర్త. చాలా ఇంకా ఏమన్నా వివరాలు కావాలా? చాలు ఇన్స్పెక్టర్ గారు, ఈ కేసు మేము విత్డ్రా చేసుకుంటున్నాం. అబ్బాయి పద. ఏమిటండి ఇది? పోలీసులంటే మరీ చులకనైపోయింది. కేసు అన్నారని ఇంట్లో పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు సడన్ గా కేసు విత్డ్రా చేసుకుంటానంటే ఎలా? నేను ఊరుకోను, అరెస్ట్ చేస్తాను. అరెస్ట్ అంటే మీకు ఎంత సరదా ఏమిటండి బాబు? కావాలంటే మావాడు నేను సైకిల్ మీద డబల్స్ ఎక్కి రాంగ్ సైడ్ వెళ్ళిపోతాం, అరెస్ట్ చేయండి. ఈ కేసులో మేము తల దూర్చకూడదండి బాబు, తలకాయలు పోతాయి. అమ్మా, ఆ నక్క జిత్తుల మనిషి ప్రతిసారి వచ్చి ఏదో ఒక ఎత్తు వేయకుండా ఉండాలంటే మా పెళ్లి త్వరలోనే జరగాలి. అలా కాదు బాబు, ఆ అనసూయమ్మే దిగొచ్చి నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకొందే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా చేత ఎందుకు చెప్పిస్తావులే అమ్మాయి? ఏమైందిరా? నీ కూతురు తన ఇష్ట ప్రకారమే అక్కడికి వచ్చాను అని చెప్పేసి దాంతో పోలీసులు నన్ను నానా మాటలు అన్నారు. ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అరెస్ట్ కూడా చేయాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు వస్తూ ఆ మూసీ నదిలో పడి చచ్చిపోదాము అనుకున్నాను. పోతేనే బాగుండేది, పీడ విరగడైపోయేది. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వెందుకు చూస్తున్నావు? నేను అందుకే. నేను చూడటం లేదు, ఆలోచిస్తున్నాను. నీ సమస్య తీరిపోయిందిగా, ఇంకెందుకు ఆలోచనలు? రుక్మిణి, కోటీశ్వర్ల కడుపున పుట్టిన నువ్వు ఈ సామాన్యుని నమ్మి వచ్చేశావు. మన పెళ్లి మీ అమ్మ చేయించినంత ఘనంగా నేను చేయించలేను. ఇన్నాళ్ళు నీ ఇంట్లో నువ్వు అనుభవిస్తున్న సుఖ సంతోషాలు నేను అందవలేను. అదే ఆలోచిస్తున్నాను. అలా మాట్లాడకరి. కోట్లకు వారసుండని తెలుసు కూడా అసలు ఆలోచనే మనసులోకి రానవని నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నేను కోరుకునేదంత మంచి మనసులో ఇంత స్థానానే కాని కోట్ల ఆస్తిని కాదు. హరి, నువ్వు నన్ను తీసుకొచ్చావని ఎవరైనా కుట్ర పన్నుతున్నారేమో. ఎవరూ లేరు. ఇదేమిటి తమరు నా మంచం మీదకి ఎక్కారు? నాకు భయంగా ఉంది, నీ పక్కనే పడుకుంటాను. మన పెళ్లి అయ్యేదాకా అంత నిగ్రహం లేదా నీకు? నీ విగ్రహాన్ని చూస్తే ఏమవుతానో నన్ను భయం. ఓ పని చేద్దాం, నేను ఇటు తిరిగి పడుకుంటాను, నువ్వు ఇటు తిరగకుండా అటే తిరిగి పడుకో. సరే. కాలు తగులుతోంది. చేయి తగులుతోంది. నడు తగులుతోంది. ఏది తగలకుండా ఒకే మంచం మీద ఇద్దరం ఎలా పడుకుంటాం? ఇటు తిరిగి పడుకో. అలాగే. అనసూయ, చూడు, 2 రోజుల నుంచి నువ్వు అన్నం ముట్టుకోవటం లేదు. ఏమైపోతావో ఏమో. చేస్తాను. నువ్వు రుక్మిణి మీద ఎంత మమకారం పెంచుకున్నావో నాకు తెలుసు. కానీ అది తనకి నచ్చిన నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? పోనీ వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి పెళ్లి చేద్దామా? ఆకాశం అంత పందిరి భూదేవంత అరుగు కూడా వేద్దామండి. ఏమండోయ్, నేను ముళ్ళపూడి వారి అమ్మాయిని, పౌరుషం చచ్చలేను. అది కూడా ముళ్ళపూడి వారి మనవరాలేలే. అయితే మాత్రం
నేను దాన్ని కన్నాను. నేను కనలేదా? ఇదిగో ఇదిగో, దానికంటే నాకు ఎక్కువ పౌరుషం ఉంది. చచ్చిన ఈ జన్మలో దాని ముఖం చూడను. దాన్ని ఎలా పెంచానండి? అడుగు తీసి అడుగు వేస్తే కందిపోతుందని నా గుండెల మీద నడిపించుకున్నాను. ఇప్పుడు ఆ అడుగులు గుర్తుండేలా తన్ని ఇక్కడ ఇక్కడ తన్ని పని వెళ్ళిపోయింది. అనసూయ, ఇన్నాళ్ళు నీ ఆవేశము అహంకారమే చూశాను. ఇప్పుడు మొదటిసారిగా నీ కన్నీళ్లు చూస్తున్నాను. నీ మనసింత శుతిమెత్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. పోనీ నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళిరానా? ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి నీడ కూడా ఈ ఇంటి మీద వాళ్ళటానికి వీల్లేదు. అలాగే నువ్వు కన్నబిడ్డేలాగూ నీ మాట వినలేదు. కట్టుకున్నందుకు నాకు తప్పదు కదా. అనండి, మీరు కూడా అనండి. అనసూయ మన అడుసులోకి దింపెళ్ళింది కాదే, అలసైపోయాను అనండి. అంత ధైర్యం ఎక్కడ ఏడిచిందిలే.